కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతున్న ఓ న్యూస్ తో షాక్ అవుతున్నారు రజనీకాంత్ అభిమానులు. సూపర్ స్టార్ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంతేకాదు జైలర్ 2 తర్వాత చేసే నెక్స్ట్ సినిమానే తలేవా లాస్ట్ మూవీ అనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే తలేవా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? అసలు ఈ రూమర్స్ లో నిజమెంత? సూపర్ స్టార్ రజనీకాంత్ 70+ ఏజ్ లో అదరగొడుతున్నారు. రీసెంట్ గా కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన తలైవా నెక్స్ట్ ఇయర్ జైలర్ 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న జైలర్ 2 సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమాని కూడా కన్ఫర్మ్ చేశారు రజనీకాంత్. అయితే ఈ సినిమానే తలైవా చివరి సినిమా అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రజెంట్ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోన్న ఈ వైరల్ న్యూస్ తలైవా అభిమానులతో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ రిటైర్ అవడానికి నిజంగానే రెడీ అవుతున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అయితే ఈ విషయంలో రజనీకాంత్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఎన్ని రూమర్స్ వచ్చినా నమ్మే ప్రసక్తే లేదంటున్నారు తలైవా అభిమానులు. రజనీకాంత్ కమల్ హాసన్ తో నటించే సినిమాని జైలర్ 2ని తెరకెక్కిస్తోన్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమా 2027లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కంటే ముందుగా డైరెక్టర్ సుందర్ సితో రజనీకాంత్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తోన్న రజనీకాంత్ పై రిటైర్మెంట్ రూమర్స్ రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆడియన్స్.